కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో 75 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి 58,25,00,000 నిధులు మంజూరు కావడాన్ని స్వాగతిస్తూ తిమ్మాపూర్ మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు. తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బండారి రమేష్ మాట్లాడుతూ గ్రామాల్లో గత 10 ఏళ్లుగా రోడ్లు అభివృద్ధి నోచుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్తుందన్నారు. అందులో భాగంగానే తిమ్మాపూర్ మండలంలో గట్టు దుద్దినపల్లి నుంచి పర్లపల్లి వరకు, తిమ్మాపూర్ నుంచి పోర్లండ వరకు, జుగుండ్ల నుంచి రామ హనుమాన్ నగర్ వరకు, కొత్తపల్లి నుంచి బాలయ్యపల్లి వరకు 19 కిలోమీటర్లు బిట్టి రోడ్డు మంజూరైందని పేర్కొన్నారు. అందుకు సహకరించిన మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారంతో ఈరోజు దాదాపు 10 సంవత్సరాలుగా నోచుకొని రోడ్లు కొన్ని మన తిమ్మాపూర్ మండలంలో కావచ్చు, మానకొండ కాన్ఫరెన్స్లో కావచ్చు, ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు పెద్దలు టీపీసీసీఎల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్య గారి సహకారంతో దాదాపు మన మానకొండూరు కాన్ఫరెన్స్లో 75 కిలోమీటర్ల మేర పంచాయతీరాజు సీతక్క గారి సహకారంతో మనకు రోడ్లు మంజూరు కావడం జరిగినది. అందులో భాగంగా మన తిమ్మాపూర్ మండలానికి దాదాపు వత్తునూరు నుంచి జూగుండ్ల మన రామ హనుమాన్ నగర్ వరకు 3.5 కిలోమీటర్లు, అలాగే తిమ్మాపూర్ టు పొరల్ల 4.5 కిలోమీటర్లు, కొత్తపల్లి టు బాలయ్యపల్లి 2.5 కిలోమీటర్లు, మరీ ముఖ్యంగా గట్టు దుద్దనపల్లి నుంచి వయా పోలంపల్లి పర్లపల్లి వరకు 7.5 కిలోమీటర్లు మన తిమ్మాపూర్ మండలంలో శాంక్షన్ కావడం జరిగినది. గత 10 సంవత్సరాల నుండి ఆ రోడ్లకు అర్జీలు పెట్టుకొని ఎంతోమంది ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కావచ్చు, ప్రజలు కావచ్చు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు గౌరవ శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకువెళ్లడంతో ఆయన గారు గౌరవ సీతక్క గారితో మరియు రేవంత్ రెడ్డి గారితో చర్చలు జరిపి ఈరోజు మాకు ఈ రోడ్లు మంజూరు చేయడం చాలా శుభసూచకంగా భావిస్తున్నాం. ఈ మన గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన మానకొండూరు కాన్స్టిట్యూన్సీ కావచ్చు, తిమ్మాపూర్ మండలం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఎంతో అభివృద్ధిలో ముందుకు తీసుకోవడం అనేది మాకు చాలా సంతోషం. ఈ కార్యక్రమం